అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్ మేము ముందుకు వచ్చేసాము, కావ్య వుహాన్ లిపి. ఈరోజు మేము ఒక కొత్త మూవీని సెలెక్ట్ చేసుకున్నాము, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ 2026లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది హరీష్ శంకర్. ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది పవన్ కళ్యాణ్, శ్రీలీల అండ్ రాశి ఖన్నా. సో ఇది మొన్ననే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సో మేము ముగ్గురం చూసి ఈ కొత్త మూవీ పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ కావ్య నుంచి లిపి నుంచి స్టార్ట్ చేస్తాం. లిపి ఫేవరెట్ డైరెక్టర్ కాబట్టి. సో లిపి, ఎందుకు నీకు ఈ సినిమా ఎలా నచ్చింది? నేను ఈ మూవీ యాక్చువల్గా వెరీ రీసెంట్గా చూసాను, జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నెట్ఫ్లిక్స్లో. బట్ నాకు యాక్చువల్లీ నచ్చింది, బాగుంది. కామెడీ సీన్స్, కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేలాగా పాత పాటలు అండ్ ఆల్ ఆఫ్ దాట్ నాకు యాక్చువల్లీ నచ్చింది. కొంచెము ఆల్దో కొంచెం ఫైటింగ్ టైప్స్ మూవీ అయినా కూడా అట్ ద సేమ్ టైం కొంచెం ఈజీ లైట్ హార్టెడ్ మూవీ లాగా అనిపించింది నాకు. సో యా, ఐ లైక్ ఇట్. ఓకే, ఫస్ట్ నేను వెళ్తానక్క, దాని తర్వాత నువ్వు. ఈ వెళ్ళిపోహా, బాయ్ బాయ్. లిపి బయస్ అని చెప్పి నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా సేమ్ నాస్టాలజియా అంటుంది లిపి. నాస్టాలజియా అంటే ఆ గబ్బర్ సింగ్ అలాంటి సినిమాలో చూసుకోవచ్చు కదా, వెళ్ళి మళ్ళీ కొత్త సినిమా కష్టపడి తీయడం ఎందుకు? కాదు, ఇప్పుడు మూవీస్ లో ఇప్పుడు రీమేక్స్ లేకపోతే పాత పాటలు పెట్టడము, ఆ నాస్టాలజియా ఇస్ డిఫరెంట్. ఆ నాస్టాలజిక్ ఫీల్, పాత సినిమాలు చూస్తే నీకు ప్రాబ్లమ్ నీ లైఫ్ గురించి నాస్టాలజిక్ ఫీలింగ్ రావచ్చు, కానీ మూవీస్ గురించి రాదు. సో నువ్వు ఇలాంటి మూవీస్ లో పాత పాటలు విని అవన్నీ వచ్చే, అది ఇట్స్ డిఫరెంట్ అంతే. అన్ని కొంచెం ఎలా అంటారు, 2000s లో వచ్చిన సినిమా లాగానే ఉంది ఈ సినిమా. 2026 లో వచ్చిన సినిమా లాగా లేనే లేదు. కొంచెం ఈ టైంకి వచ్చిన మూవీస్ లో రిఫ్రెషింగ్ అనిపించింది నాకు. నాకు నచ్చలేదు. కంటిన్యూ, సారీ. నాకు నచ్చలేదు. నాకు గబ్బర్ సింగ్ అలాంటివన్నీ అప్పుడు వచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా చాలా బాగుండేది. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సినిమా కొంచెము ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలాగా అనిపించలేదు. ఏదో ఆ ఫార్ములా వర్క్ అయింది కదా అని చెప్పి మళ్ళీ అదే సినిమా చేసినట్టు అనిపించింది. అక్క, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు ఈ సినిమా నచ్చింది. అఫ్ కోర్స్ నేను బిలీవ్ చేస్తాను అక్క. కాదు, ఈ మూవీ సగం చూసాక లిపి వెళ్ళిపోయింది, తర్వాత సెపరేట్ గా కంటిన్యూ చేసి చూసింది. నేను అమ్మ ఫుల్ చూస్తాం. ఓకే, ఆబ్వియస్లీ అమ్మ యూఎస్కి వచ్చింది. లిపి సగం చూసి వెళ్ళిపోయి మిగతా సగం తను ఆఫీస్ లో కంప్లీట్ చేసింది. నేను అమ్మ చూసాము. టు బి ఆనెస్ట్, లిపి సగం సినిమా చూసి వెళ్ళిపోయింది అట. నాకు నిజంగా నచ్చిందంలో. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా లో ఎక్స్పెక్టేషన్స్ చూసా, అసలు బాగుండదు అనుకుంటూ. నాకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా యాక్టింగ్ చేశారు, ఇలాగా ఎఫర్ట్ పెట్టాడు. నాకు అది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా, ఒక డెప్యూటీ సీఎం అయ్యింది కూడా ఇంత మంచి ఎఫర్ట్ పెట్టినందుకు. సెకండ్ ఆఫ్ ఆల్, స్టోరీ ఉంది. ఓకే, ఈజ్ ఇట్ అ న్యూ స్టోరీ? నాట్ అ న్యూ స్టోరీ, ఓల్డ్ స్టోరీ, బట్ అట్లీస్ట్ స్టోరీ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లిపి చెప్పినట్లు నాకు అది నాస్టాలజియా, అదేంటి ఏమన్నా సే 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 అవన్నీ చూసి నాకు ఎందుకో, ఎస్ ఐఎమ్ 90s కిడ్, నాకు అందుకే ఏమో నాకు తెలీదు, నాకు అదే చాలా నచ్చింది. నేను అక్క అవన్నీ చూస్తూ, అక్క ఇది ఆ సినిమా కదక్క, కాదు ఇది ఈ సినిమా అనుకుంటూ లైక్ ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఫామ్ అయింది దాంతో. నాకైతే నిజంగా నచ్చింది. నేను ఇన్ఫాక్ట్ మళ్ళీ చూస్తా ఇంకొకసారి. కొన్ని జోక్స్ బాగుంటాయి యాక్చువల్లీ. హరీష్ శంకర్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఓకే, నేను కొన్ని చోట్ల లిపి చెప్పలేదండి నీకు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా ఉన్నాయి డైలాగ్స్ అని. నాకు కొన్ని చోట్ల డైలాగ్స్ కూడా చాలా నచ్చాయి. అందులో నాకు చెప్పలేదు, కానీ నాకు తన డైలాగ్స్ నాకు నచ్చేది అంటే కొంచెం మోర్ క్లోజ్ టు ఇప్పుడు లైక్ మన నార్మల్ మాట్లాడుకునే కాన్వర్సేషన్స్ లాగా, లేకపోతే కొంచెం ఏదో థాట్ ప్రొవోకింగ్ టైప్స్లో ఉంటాయి అతని డైలాగ్స్. నాకు అది నచ్చుతుంది. ఏదో జస్ట్ ఒక డైలాగ్ ఉండాలి కదా టైప్లో కాకుండా, లేకపోతే ఏదో ఒక ర్యాండమ్ సర్కాస్టిక్ డైలాగ్ కాకుండా కొంచెం సంథింగ్ దట్ మేక్ సెన్స్ టైప్స్. ఎనీవే, సో ఈ మూవీ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్, మొత్తం బిల్డప్. ఓకే, ఆ పాయింట్స్ ఇలా బిల్డప్ ఉంటుంది. యా, ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్ మూవీ అంటే మాత్రం ఉండాలి, దట్స్ గివెన్. నాకు ఇంకొక నచ్చని పాయింట్ ఏంటంటే శ్రీలీల హీరోయిన్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 30 years గ్యాప్ ఉంది ఇద్దరి మధ్యలో. సో నేను అది అప్రిషియేట్ చేయలేదు యాక్చువల్లీ, టు బి క్వైట్ ఆనెస్ట్. సో అబ్బాయికి ఏమో ఎంత ఏజ్,
ఓకే ఎనీవే మనకి ఆ ఏజ్ తగ్గదు కానీ నేను యాక్చువల్లీ చూసా 54 years అబ్బాయికి ఆ అమ్మాయికి 24 years. నేను యాక్చువల్లీ వికీపీడియాలో చూసాను అనమాట. అలాంటప్పుడు నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళు కూడా చేసినప్పుడు ఒప్పుకున్నావు కదా. శ్రీలీల చేసింది వాళ్ళతోటి హీరోయిన్ లాగా. ఆహా, అప్పుడు హీరోయిన్స్ యంగ్ ఏజ్ ఉన్నప్పుడు. యంగ్ వాళ్ళు అది ఎప్పటి నుంచో సాగుతుంది. అప్పుడు ఎన్టీ రామారావు ఇంకా శ్రీదేవి. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఏమో నాకు తెలియదు, నాకైతే నచ్చలేదు అలాగా. ఈ ఏజ్ లో అప్పట్లో యాక్సెప్టబుల్ ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పట్లో అంత యాక్సెప్టబుల్ కాదనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయి కూడా చాలా young అనిపిస్తుంది. లిపి అప్పట్లో యాక్సెప్టబుల్ కానీ ఇప్పుడు యాక్సెప్టబుల్ కాదట. డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి? అదే గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైం మాకు నచ్చే సినిమాలు ఇలాంటివి ఉన్నప్పుడు మనం పాయింట్ రేజ్ చేయాలి. మరి మహేష్ బాబు శ్రీలీల చేసినప్పుడు ఏంటి? మహేష్ బాబుకి ఎంత ఏజ్, శ్రీలీలకి ఎంత ఏజ్? కుర్చీ మత్తబట్టి. క్వశ్చన్, గుడ్ పాయింట్ కదా. మహేష్ బాబు చాలా యంగ్ అనిపిస్తాడు యాక్చువల్లీ. మహేష్ బాబు చూడడానికి యంగ్ అనిపిస్తాడు. సో జస్ట్ బికాస్ ఈ అబ్బాయి కొంచెం ఓల్డ్ అనిపిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతుంది, చూడడానికి కూడా అనిపిస్తుంది, కానీ ఏజ్ మ్యాటర్ కాదనమాట. ఓకే, మహేష్ బాబు కూడా 50 years. సో ఇది కూడా ఆ ఏజ్ క్రాప్ కొంచెం ఎక్కువ క్రింజ్ అనిపిస్తుంది నాకు, మహేష్ బాబు ఏజ్ క్రాప్ కూడా. బట్ ఇక్కడ చాలా ఈజీగా తెలుస్తుంది ఇతను ఒక జనరేషన్ అయినా ఈవిడ ఒక జనరేషన్, ఆవిడ అలాగే ఇద్దరు సేమ్ జనరేషన్ పీపుల్ కాదని చాలా క్లియర్ డిస్టింక్షన్ కనిపించింది నాకు. అది నాకు నచ్చిన పాయింట్. అండ్ ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే రాశి ఖన్నా తన ఓన్ వాయిస్ తోటి డబ్బింగ్ చెప్పడం నాకు అవును, యాక్చువల్లీ చాలా చెత్తగా ఉంది. నాకు నచ్చింది. నాకు కూడా అమ్మాయి అంత నచ్చలేదు. కొంచెం ఏదో నీకు గుర్తు ఎక్కడో విన్న వాయిస్ లాగా అనిపించింది. డబ్బింగ్ రాశి ఖన్నా డబ్బింగ్ కాదు, సొంత డబ్బింగ్ చెప్పుకుంటే అప్రిషియేట్ చేస్తాం, కొంచెం గొంతు బాగుంటాయి. ఇలాంటి గొంతు వాళ్ళు సొంత డబ్బింగ్ చెప్పుకోకూడదు. అంటే తెలుగు బాగుంది అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ మిగిలిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ తమన్నాతో పోలేస్తే తెలుగు ప్రొనౌన్సియేషన్, తెలుగు యాక్సెంట్ అది బాగుంది. కాకపోతే జస్ట్ ప్యూర్లీ జస్ట్ వాయిస్ చూస్తే మాత్రం నాకు అదేదో తెలుగు కాదు. అడ్వర్టైజ్మెంట్. నాకైతే ఆ మొహానికి ఆ గొంతుకి పాపము కనెక్షన్ కుదరలేదు. చాలా పాపం దేవుడు తప్పు చేశాడు అనిపించింది. బాగుంటుంది గొంతు మాత్రం అబ్బాయి గొంతులాగా, అమ్మాయి మధ్యలో ఉంటుంది, అదేదో గొంతు అర్థం కాలేదు. అని చూస్తున్నా నేను, ఆ అమ్మాయి మాట్లాడుతుందా వేరే వారు మాట్లాడుతున్నారా అని. కానీ అది కూడా చాలా బాగుంది. పక్కన ఒక ఇద్దరు డాక్టర్ ఉంటారు, ఏదో థెరపీ అంటాడు, సౌండ్ థెరపీ అంటాడు. ఆ విషయం గురించి బాగుందన్నావు. నాకు ఐ డిఫర్. ఎలా అంటే ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ ని ఫిజియో రేపిస్ట్ అని చెప్పి జోక్ చేస్తారు ఆ మూవీలో, కానీ ఒక రేప్ సీన్ ని మాత్రం అంత సెన్సిటివ్ గా చూపిస్తారు. మరి అంత ఉన్నప్పుడు మరి అలాంటి వాటి పైన జోక్స్ ఎలా చేస్తారు? నాకు జోక్ గుర్తులేదు టు బి ఆనెస్ట్. అది బేసికలీ కాదు, అంటే బేసికల్లీ ఆ చదివే అతనికి ఇంగ్లీష్ రాదు, ఫిజియోథెరపిస్ట్ అని ఏడో సరిగ్గా మీనింగ్ తెలీదు టైప్స్ లో చూపించారు అనమాట. అందుకని ఇమ్మీడియట్ రియాక్షన్ కూడా కొంచెం అలానే ఉంటుంది, అయ్యో చిచి కాదు థెరపిస్ట్ అని చెప్పేసి. ఇంకొక చాలా ఎలా అంటే సినిమా కమర్షియల్ గానే తీశాడు. చెప్పాలంటే స్టోరీ చాలా ఓల్డ్ స్టోరీ, ఓకే, కొత్త స్టోరీ ఏం కాదు. ఇలాంటి స్టోరీలు మనం 1000 times చూస్తుంటాం. కాకపోతే అంతే ఇలాగా ఎంటర్టైన్మెంట్ సీన్సే. లైక్ ఇనిషియల్లీ పవన్ కళ్యాణ్ తోటి డాన్స్ చెప్పడానికి ట్రై చేస్తాడు చూడు, అతను డాన్స్ చేయకుండా వాకింగ్ అర్థం కాలేదు. అది స్టెప్ యాక్చువల్లీ అది ఒక పాపం డాన్స్ కూడా మంచిగా చేయడు. యాక్చువల్గా అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. లైక్ ఇదివరకట్లాగా బాడీ ఎక్కువ మూమెంట్స్ లేకుండా ఏదో కొంచెం చిన్న స్టెప్స్ లాగా, బట్ ఈవెన్ చిన్న స్టెప్స్ లో కూడా కొంచెం రిథమ్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఆ ఇనిషియల్ ఆ ఫస్ట్ ప్లాట్ లో డాన్స్ చేయకూడదు అనమాట. ఎందుకంటే వీళ్ళు నన్ను ఏదో బారాత్ కి డాన్స్ చేయమన్న టైప్ లో, అందుకే నాకు డాన్స్ రాదు లాగా వాకింగ్ చేస్తేనే ఇనఫ్ అలాగా. తర్వాత యాక్చువల్ సాంగ్ లో బాగానే డాన్స్ చేస్తారు కదా. ఇదేంటంటే అతను ఇలాగేదో ఇలాగా హెల్ప్ కన్వెన్షన్ తీసుకొచ్చి డాన్స్ చెప్పిస్తాడు చూడు, ఆ టైప్ లాగా ట్రీట్ చేస్తానని చెప్పి కావాలని డాన్స్ చేయడు ఆ 4-5 songs కి. ఆ కుర్చీని మడత పెట్టి టింగ్ అని కుర్చీ పాపం మడత పెడతారు కానీ డాన్స్ చేయడు. ఎందుకంటే వీళ్ళెవరు నాకు చెప్తే నేను ఎందుకు చేయాలి డాన్స్ ఆ టైప్. కాకపోతే అదేంటి ఆ ముస్లిమ్స్ తోటి షౌకత్ అలీ ఖాన్ ఆ టైప్ లో ఫోన్ చేయగానే భయపడ్డము, అవన్నీ క్లాసిక్ సినిమా. ఎంత మంది విలన్స్ ఉంటారో ఈ సినిమాలో లెక్క పెట్టలేను, అర్థం చేసుకోలేదు. ఆ విలన్ వాళ్ళ విలన్ ఉంటారు. యా, అంతమంది విలన్స్ ఏంటో. ఒక విలన్ ఉంటే గుర్తుపెట్టుకుంటాం, అర్థం అవుతుంది. 100 విలన్స్ ఉంటారు. మెయిన్ విలన్ ఎవరో తెలుసా?
ఎవరు? నీకు తెలుసా లిపి? అతని పేరు పార్థిబన్. అతను అమృత మూవీలో వాళ్ళ ఫాదర్. ఓహో, అమృత వాళ్ళ ఫాదర్. అమృత వాళ్ళ ఫాదర్ తను. ఒక సీన్ ఉంటుంది, ఈ ఒక లీడర్ ని చంపడానికి వెళ్తాడు, కుర్చీలో కూర్చొని ఉంటాడు ఆ లీడర్. చాలా మంది రౌడీస్ ఉంటారు, వాళ్ళ ముందు ఆ లీడర్ని చంపేస్తాడు చూడు. కలుస్తూనే ఉంటాడు. నాకు డౌట్ వచ్చింది, అంతమంది ఉంటారు, ఒక్కరి దగ్గర కూడా గన్ లేదా? అది వీళ్ళందరూ టెర్రరిస్టులు. ఆ లీడర్ని చంపడానికి వెళ్తాడు, గుర్తుందా? అబ్బాయి కుర్చీలో కూర్చుని ఉంటే కాలుస్తూనే ఉంటాడు, వాళ్ళు ఏదో అరుస్తుంటే ఇంకా కాలుస్తూనే ఉంటాడు. యా ఎగ్జాక్ట్లీ, యు మీన్ ముస్లిం లీడర్. అలాంటప్పుడు డౌట్ వచ్చింది, అంత మంది విలన్స్ ఉన్నారు, రౌడీలు ఉన్నారు, ఒక్కరి దగ్గర కూడా గన్ లేదా ఈ అబ్బాయిని కాల్ చేయడానికి? నేను కాల్ చేస్తూ ఉంటాడు. అవును, పక్క వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు కానీ ఆ వెపన్స్ ఉండవు. కాదు, నువ్వు చూసావు కూడా. యాక్చువల్లీ నేను అప్రిషియేట్ చేసింది కూడా అదే. ఈ సినిమాలో ఎక్కువ ఫైటింగ్ లేదు. ఈ సినిమాలో ఫైటింగ్ ఏంటంటే ఇది ఒక టూ గన్స్ తీసుకుని టిష్యూమ్ కాల్చడము, లేకపోతే ఇంకొక గన్ తీసుకుని టిష్యూమ్ కాల్చడము. యాక్చువల్లీ ఎక్కువ గుర్తు చేసుకుంటే ఎక్కువ ఇలాంటి ఫైటింగ్ ఉండదు. ఒకసారి గుర్తు చేసుకో, ఎక్కువ గన్స్ షూటింగే. నువ్వు చెప్పింది కరెక్టే. యాక్చువల్లీ ఎక్కువ ఏమంటారు, కొంచెం లాజిక్ లేకుండా ఈ అబ్బాయి సక్సెస్ఫుల్ గా షూట్ చేస్తూ ఉంటాడు అందరినీ. వేరే వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నా కూడా షూట్ చేయరు, గన్స్ లేకపోయినా కూడా షూట్ చేయరు. బట్ పవన్ కళ్యాణ్ ఫైటింగ్ అంతా ఒక షూటింగే. ఇంకొకటి, మీకు ఆ తొలి ప్రేమ పాట నచ్చింది? నాకు తొలి ప్రేమ ఒరిజినల్ పాటే నచ్చింది, ఈ పాట అసలు నచ్చలేదు. నాకు భాషలో చెప్పాలంటే ఇమ్మడలేదు ఈ సీన్స్ కి. పాత పాట చాలా బాగుంటుంది యాక్చువల్లీ. లిపి నీకు నచ్చింది కదా లిపి? కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అందులో తొలి ప్రేమ కాదు, ఖుషి సీన్ ఒకటి ఉంటుంది చూడు. నాకు దాంట్లో అది చూసి నాకు అనిపించింది కొంచెం పవన్ కళ్యాణ్ కొంచెం మరీ కాస్త లైక్ పవన్ కళ్యాణ్ చేసిన సీన్ లో ఏదో న్యాచురల్ గా ఏదో ఓకే టైప్స్ లా ఉంటుంది. లైక్ చూస్తే ఏమో క్రింజ్ టైప్స్ లో ఉండదు. ఏదో చూస్తే ఓకే ఏదో పాపం ఫ్లర్ట్ చేస్తున్నాడు, ఏదో పాపం లైన్ వేసుకుంటున్న టైప్స్ లో ఉంటుంది. కానీ ఈ అమ్మాయి వేస్తే మాత్రం ఏదో ఓకే ఏదో కొంచెం హైపర్ చేస్తుంది టైప్స్ లో ఫీలింగ్ వచ్చింది నాకు. లైక్ కొంచెం ఏదో నాకేమనిపించింది ట్రై చేస్తుంది తెలిసింది. లిపి నువ్వు నాకు చెప్పాలి, నువ్వు ఎందుకంటే నువ్వే డైరెక్టర్ ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పింది ఇప్పుడు కరెక్టే కాదు నువ్వు నాకు చెప్పాలి. ఓకే, నాకేమనిపించిందంటే హరీష్ శంకర్ ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. ఓకే, సో మేబీ ఇది ఒక ట్రిబ్యూట్ లాగా అతను పాత పాటలన్నీ రీవిజిట్ చేసి, ఎందుకంటే ఏ మేరా జహా ఏ మేరే ఘర్ మేరే ఆషియా ఆ పాట ఏమన్నా ఇంకా చెప్పినట్లు ఖుషి, ఇవన్నీ నాకు తెలిసి అతనికి ఒక ఫ్యాన్ లాగా ఒక ట్రిబ్యూట్ అనిపించింది నాకు. అంటే అతను ఫ్యాన్ అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్ అయి ఉండొచ్చు, కాకపోతే ప్రాబబ్లీ టోటలీ 100% పాసిబుల్. కాకపోతే నాకు అనిపించడం మాత్రం ఏదో క్లిక్ అయిన టైప్స్ అని అనిపించింది. నాకేమో అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి అక్క, ఇప్పుడు మనం చూసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు ఏదో మూవీ తీసుకుంటే ఏదో అందులో కృష్ణ రుడుకుడికి పొగుడుతూ ఉంటారు. అదే మనం చూసాము దూకుడులా క్విజ్ గేమ్ ఆడినప్పుడు సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగితే కృష్ణ ఫస్ట్ తెలుగు నాకు బాగా అనిపించింది, నాకు అనిపించలేదు. నాకు ఏదో కావాలని కొంచెం షో ఆఫ్ ఇది మాత్రం ఏదో కొంచెం సటిల్ గా అనిపించింది. అండ్ నాకు ఇంకొకటి మూవీలో నచ్చింది అంటే పవన్ కళ్యాణ్ కూడా కొంచెం యాటిట్యూడ్ లైక్ ఎలా అంటే ఈ అమ్మాయి లైన్ వేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ లేదు అంటే నిజంగానే ఇంట్రెస్ట్ లేదు టైప్స్ అన్ని ఉంటాడు. అంతేగాని ఇప్పుడు మిగిలిన మూవీస్ లాగా ఏదో అమ్మాయిని పక్క నుంచి ఇలాగ చూసుకుంటూ వెనక తిరిగి నవ్వుకుంటూ ఆ టైప్స్ లో ఉండదు. ఏదో నిజంగా జెన్యూన్లీ నాట్ ఇంట్రెస్ట్ శ్రీలీలతోటి అట్లీస్ట్ స్టార్టింగ్ సీన్స్ లో. సో నాకు అది కొంచెం లైక్ ఓకే నమ్మచ్చు, లైక్ న్యాచురల్ టైప్స్ అనిపించింది. పాపం రాశి కన్నా క్యారెక్టర్ నాకు అర్థం కాలేదు. పాపం లాస్ట్ లో పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నా గానీ రాశి కన్నాకి పవన్ కళ్యాణ్ పెళ్ళి అవ్వదు, వదిలేస్తారు అంతే. క్యారెక్టర్ అంత పాప మంచి క్యారెక్టర్ కాదనిపించింది. అండ్ ఆబ్వియస్లీ అమ్మాయికి మధ్య మూవీస్ లేవా? అమ్మాయి కొంచెం ఓల్డ్ గా కనిపించింది కదా ఈ మూవీలో. మేబీ సన్నగా అట్లుందో అందుకని అనిపించింది, కొంచెం ఓల్డ్ గా అనిపించింది నాకు రాశి కన్నా.
నాకు ఇంకొకటి Yeah. ఏంటంటే పాయింట్, ఈ మూవీ ఆబ్వియస్లీ తను బీజేపీ, తను డిప్యూటీ సీఎం దాంట్లో కూడా కొంచెము ఫిట్ కొంచెం అయ్యేలాగా కూడా తీశారు కనిపిస్తుంది. కదా. యా లాస్ట్ లో Yeah. ఆ చీఫ్ మినిస్టర్ వచ్చి అది obvious, అది జాయిన్ already అవ్వాలి, expect చేయొచ్చు. సూపర్ ఆబ్వియస్ కదా. చీఫ్ అది మినిస్టర్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటి సీన్స్ Yeah. ఉంటాయి. అవును. అండ్ ఇంకొక సీన్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే దాని అర్థం ఏంటి అనేది అంటాడు చూడు. ఆ సీన్ అవును, కూడా నాకు అది అసలు నచ్చలేదు. ఇమ్మట్లేదు. కరెక్టే. మళ్ళీ చెప్పు ఏ కాదు. సీన్? కాదు, జై శ్రీరామ్ అంటే అంటే ఏంటి అంటాడు. కాదు, ఒక సీన్ లో పవన్ కళ్యాణ్ జై శ్రీరామ్ అది గుడి డొనేషన్స్ అనమాట. ఆ రేవతి వాళ్ళ స్కూల్లో పిల్లలు వచ్చేసేసి ఇలాగ డొనేషన్స్ ఇవ్వాలి Yeah. అని చెప్పేసి వస్తే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటాడు. పక్కన నుంచి ఒక అబ్బాయి ఏమో జై శ్రీరామ్ అంటే ఏంటి? ఎవరు అడుగుతారా దానికి పక్కన అందరికీ వాళ్ళు నిజంగా చిన్నపిల్లలు ఉంటే అడిగిన question ఎవరైనా అది. అంటే ఏంటి అంటారా జై శ్రీరామ్ అంటే? అప్పుడు పవన్ ఇంకొక- కళ్యాణ్ చూసి అంటే అదే మరి ఏమంటారు లిపి అంటే అదే అంటారు కదా. సంథింగ్ అదేదో సంథింగ్ ఏదో అది మాత్రం కొంచెం అంటే weird దాని అర్థం అనిపించింది. ఏంటంటే కాకపోతే BJP పార్టీ దాంట్లో support హనుమంతుడు అని. అబ్బాయి కొంచెం వెరైటీగా ఉంటాడు చూడడానికి. ఇంకొకటి నా ఫ్యాన్స్ ఏదో డైలాగ్ కూడా ఉంటుంది. నా ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు తెలుసా నీకు? నీకు లెక్క పెట్టడానికి నీ జీవితం పడుతుందని ఏదో చెప్తాడు కదా. అవును. సో ఇలాంటివన్నీ పొలిటికల్ మూవీకి దీనికి సంబంధం Yeah. ఉండదు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ జస్ట్ ఇంకొక పాయింట్, నాకు అందుకేనే ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లా అనిపించింది. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ తోటి ఒక ఫుల్ బ్యాగేజ్ తోటి వచ్చాడు కదా. నేను ఒక పాలిటిక్స్ లో ఉన్నాను, నేను ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, ఇలా ఒక బ్యాగేజ్ తో వచ్చాడు. నా ప్రతి మూవీస్ లో ఏదో ఒక అలాగే ఏమంటారు కాంటెంట్ పెట్టాలన్నమాట. అన్ఫార్చునేట్లీ హవెవర్ నాకు ఓవరాల్ సినిమా నాకు కొంచెం అందుకనే నచ్చింది. ఎందుకంటే అవన్నీ ఉన్నా కూడా ఇలాగా ఆర్టిఫిషియల్ గా ఇన్సర్ట్ చేసినా కూడా నాకు ఎందుకో నేను నిజంగా ఓపెన్ మైండ్ తో చూసాను. నాకు నచ్చుతుంది, నాకు నచ్చదేమో అన్నట్లుగా చూసాను. ఈ మధ్య ఎక్కువ హైప్ ఇస్తారు కాబట్టి నాకు ఎందుకో చిన్న చిన్న పార్ట్స్ ఎంటర్టైన్మెంట్ బిట్స్ అండ్ బిట్స్ కొన్నిసార్లు అలా చూస్తే నాకు ఫుల్ మంచిగా నాస్టాల్జియా నాకు నిజంగా నచ్చింది. ఇన్ఫాక్ట్ నేను మళ్ళీ ఇంకొకసారి చూస్తా. చూడు. రీవాచ్ లేట్ లో ఉంటుంది నాకు. సరే చూడు కానీ విను. నేను చెప్పాలంటే సరే, చూడాలి, వినుట. చేస్తున్నా. చెప్పలేపి నేను మాట్లాడుతుంటే కట్ చేసేసి రీవాచ్ డేట్ లో ఉంటుంది ఏదో మాట్లాడుతుంది అమ్మగారు. చెప్పలేపి కాదు, నాకు సో బేసిక్ గా పవన్ కళ్యాణ్ మూవీస్ తీసుకుంటే కనుక నాకు ఇప్పుడు బాలు ABCDEFGH బాగుంటుంది ఆ సినిమా. హే, ఆ మూవీ చాలా బాగుంటుంది. ఆ మూవీ కూడా చేయాలి, మనం గుడుంబ శంకర్ కూడా చేయాలి. ఆ రెండు ఆ బాగుంటాయి. మూవీ కూడా బాగుంటుంది. ఆ గుడుంబ శంకర్ నేను చూడలేదు. చాలా బాగుంటుంది. బట్ ఫన్నీ మూవీ. ఆ కంప్లీట్లీ ఓన్లీ ఏదో ఇంజనీరింగ్ డేస్ లో మూవీస్ స్వీట్ మెమరీస్. ఓన్లీ ఆ ఫైటింగ్ టైప్ మూవీస్ నాకు నచ్చవన్నమాట. కొంచెం ఖుషీ టైప్ లో కొంచెం ఆ జోవియల్ గా లిపి ఉంటే గుడుంబ శంకర్ లో కూడా జోవియల్ గా ఉంటాడు, చాలా బాగుంటుంది. గుడుంబ శంకర్ నేను చాలా చూడలేదు. బాగుంటుంది. అయితే నేను కూర్చొని చూపిస్తా. ఓకే, కాకపోతే నాకు పవన్ కళ్యాణ్ కొంచెం ఆ జోవియల్ సార్, ఎందుకంటే ఇప్పుడు తను జోక్లు వేసినా కూడా ఏదో కొంచెము ప్రాబ్లమ్ యాక్సెంట్ ఏమో కానీ కొంచెం వెరీ న్యాచురల్ టైప్ లో ఉంటుంది అనమాట. సో ఈ మూవీ నాకు కొంచెం ఆ టైప్ లో అనిపించి నాకు నచ్చింది. అంతేగాని ఏదో కంప్లీట్లీ టాగోర్ మూవీ టైప్స్ లో మొత్తం పొలిటికల్ టైప్స్ లో ఉంటే ప్రాబ్లమ్ నాకు నచ్చింది. టాగోర్ కాదు, అదే సినిమా మనం చూసాం ఒకసారి ఇండియాలో. భరతన్నేనా? చిరంజీవి స్టాలినా? స్టాలిన్ టైప్స్ లో మొత్తం అంతా ఏదో ఓన్లీ పాలిటిక్స్ టైప్స్ లో నాకు నచ్చేది కాదు, కానీ ఇది కొంచెం బాగానే క్లిక్ అయింది అని అనిపించింది. లైక్ బ్యాలెన్స్డ్ మూవీ. ఓకే, ఇప్పుడు నేను చెప్పాలనుకుంది చెప్తాను వినండి. చెప్పేసాయి. ఈ సినిమాలో చీఫ్ మినిస్టర్ అండ్ పవన్ కళ్యాణ్ ఆ స్కూల్ టీచర్ ఎవరో తెలుసా? తెలుసు, చెప్పు. ఆయన ఒక డైరెక్టర్ KS రవికుమార్. యా, అతను లిపి దశావతారము, పడయప్ప ఇలాంటి మూవీస్ చేసిన డైరెక్టర్. తమిళియన్. అంటే పడయప్ప అంటే అర్థమైంది. పడయప్ప అంటే అదే సినిమా నరసింహ. నరసింహ, ఆ డైరెక్టర్. ఓకే, నైస్. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోలేదు. మ్యూజిక్ తమన్ కాదు, మ్యూజిక్ నాకు నచ్చలేదు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి తమన్. ఇద్దరు ఉంటారు, చూస్తే నువ్వు. యా, ఓకే. ఓకే, నేను ఆల్వేస్ పాటలు పెద్దగా స్కిప్ చేసా. ఈ పాత పాటలే బాగుంటాయి, కొత్త పాటలు ఏమంత నాకు memorable యా, కాదు కొత్త కొత్త పాటలు పాటలు. నేను వినలేదు ఈ మూవీలోవి, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు నచ్చలేదు. అండ్ ఈ మూవీకి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, తెలుసా మీకు? తెలీదు. తెలీదాక? ఉస్తాద్. అది సినిమా పేరు ఉస్తాద్ భగత్ సింగ్. ఓ
ఆగు ఊహా బిఫోర్ దట్ నాకు ఉస్తాద్ అంటే గుర్తొచ్చింది. నాకు భగత్ సింగ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఆఫ్టర్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ నా ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్. సో నాకు అదొకటి నచ్చింది యాక్చువల్లీ. ఈ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ లాగా కాకుండా యాక్చువల్ పేట్రియట్ భగత్ సింగ్ ఉండే కల్లా నాకు అది నచ్చింది. ఓకే, బట్ యా ట్యాగ్లైన్ ట్యాగ్లైన్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, అది ట్యాగ్లైన్. బట్ ఇట్ ఈస్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. Nice. అంతే, నాట్ జస్ట్ అన్నాడు అంతే. అంటే కొంచెం ప్రతి దాంట్లో నాట్ జస్ట్ కొంచెం ప్రతి బాగుంది. ప్రతి మూవీలో ఏదో పాట ఉంటుంది కదా, ఏదో ఫ్రీడమ్ చెప్పారు కదా, టెర్రరిస్ట్ ని చంపేయడము, ఆడవాళ్ళని ఎవరైనా టీజ్ చేస్తే కొట్టడము, ఇలాంటి ఏదో పాట ఉంటుంది కదా ఈ పవన్ సినిమా కళ్యాణ్ పాట అలాంటి పాట లేదు యాక్చువల్లీ ఈ సినిమాలో. హిందీ పాటలు ఉంటాయి. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు అన్ని మిలిటరీ యూనిఫామ్ వేసుకున్న ఏదో ఒక పాట ఉంటుంది అని అనుకున్నాం మనం ఒకసారి. బద్రీల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, జీవితం అది కాదు. అది లవ్ సాంగ్. కాదు కాదు ఓకే, యా యా, ఆ పాట కూడా ఉంటుంది. ఏదో ఇలా మాట్లాడుతుంది, చిన్న పాటలు ఏదో వస్తూనే ఉంటాయి మాట్లాడుతుంది. సినిమాలో. ఏంటో మనం ఏదో మాట్లాడుతాం, మాకు ఇంకేదో మాట్లాడుతుంది. ఎనీవే, సారీ, కంటిన్యూ. నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఇలా లిపి ఏ మేరా జహ ఐఎమ్ అన్ ఇండియన్, ఎగ్జాక్ట్లీ ఇండియన్ అలాంటి పాటలు లేవు దీంట్లో. తమ్ముడు మూవీలో కూడా ఒకటి ఏదో ఉంటుంది, మనం అనుకున్నాం కూడా అన్ని ఇలాగా మిలిటరీ యూనిఫామ్ Look at the face in the mirror. ఇంట్రడక్షన్ సాంగ్ అని. Wanna be ఆ పాట కూడా ఉంది. ఏదో పాడుతుంది. I'm just a traveling soldier. ఈ పాట కూడా ఉంటుంది. అడుగుతాయి అవును, కదా, నాకు తెలుసు, who are you అంటే ఉంటుంది. ట్రావెలింగ్ సోల్జర్ అని కూడా అంటాడు. ఓకే, అవును అంటాడు. ఆ సినిమా డైలాగ్ ఉంటుంది ఒకటి. అవును తెలుసు అంటాడు, తెలుసు నాకు. నవ్వుతుంది లిప్పి, నమ్మట్లేదు. బికాస్ మేమేదో మాట్లాడుతున్నాను, నువ్వేదో నీ దాంట్లో నువ్వు ఉన్నావని అవుతుంది. ఎనీవే, సో ఇంకా ఉన్నాయా పాయింట్స్? ఓకే, మీ పాయింట్స్ కంటిన్యూ చేయండి. సారీ ఫర్ డిస్టర్బింగ్. అయిపోయింది మా పాయింట్. మా పాయింట్స్ అయిపోయాక ఓకే ఓకే, సో ఏం లేకపోతే ఇంకొక మూవీ మనం పాడ్కాస్ట్ చేసాము, అది ఈ మూవీ అంతేనా? ఇంకేం మాట్లాడటానికి టాపిక్స్ లేవా? మాట్లాడాక మేము ఆ, వింటాము. చెప్పు. ఓకే, నాకు ఇంకొకటి అర్థం కాదు ఏంటంటే, ఇలాగా కేఎస్ రవికుమార్ని ఇలాగా కొంచెం ఎక్కువ అనుకున్నాం కదా లిపి. ఇనిషియల్లీ ఒక మంచి ఫేస్ పెట్టుంటే బాగుండేది. ఆ ఇనిషియల్ స్కూల్ టీచర్, ఇంకా అది సీఎం. నువ్వు అనుకున్నావు అక్క, నేను అనుకోలేదు. కొంచెం నేను అదే అందుకనే సర్చ్ చేశాను. ఆ అబ్బాయి బాగుండేది. అబ్బాయి ఏదో తెలియని ఫేస్ అండ్ ఏదో పిచ్చిగా ఉంటాడని చెప్పి ఎవరబ్బాయి ఎవరో అని చూస్తారు, అప్పుడే అర్థమైంది కాదు. కేఎస్ రవికుమార్. నే చెప్పనా, యువ మూవీలో భారతీ రాజా ఉంటాడు. కాకపోతే భారతీ రాజా నాకు అంతకు ముందర మొహం వైజ్ తెలుసు కాబట్టి నేను ఓకే భారతీ రాజా అనుకున్నా. ఇప్పుడు నాలాగా ఇప్పుడు మనకి తను కేఎస్ రవికుమార్ తెలియనట్లు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఓ తెలిసిన ఫేస్ ఉంటే బాగుండేదే టైప్స్ అనుకుంటారు. కాకపోతే తెలిసిన వాళ్ళకి దే నో ద మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తుమి మేబీ ప్రకాష్ రాజ్ ఆర్ ఇంకెవరైనా అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం నోన్ ఫేసెస్ ఉంటే నాకు ఎందుకో ఎప్పుడు నోన్ ఫేసెస్ నోన్ యాక్టర్స్ ఉంటే నాకు నచ్చుతుంది. ఇలా కొత్త కొత్త ఫేసెస్ ఉంటే నాకు నచ్చదు. సో అదే భారతీ రాజా కూడా అది ఫస్ట్ మూవీ ఆయనది, కాకపోతే తెలిసిన పీపుల్ కి కనెక్ట్ అవుతారు. యా, అందుకనే నేను కొంచెం నోన్ ఫేసెస్ ఉంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలన్స్ కూడా సగం మంది విలన్స్ మనకి ఎవరో తెలీదు. ముస్లిం విలన్స్ ఎవరో మనకు తెలీదు. తర్వాత పార్థిబన్ ఒకడు, అతను కూడా నేను ఎందుకో చిన్నప్పుడు ఒక మూవీ చూసాను కాబట్టి నాకు అలా గుర్తుంది, లేకపోతే అతను కూడా ఎవరో తెలిసేది కాదు మనకి. తర్వాత కానీ ఆ లెక్కన చూస్తే యాక్టర్స్ అందరూ ఒకప్పుడు అట్లీస్ట్ వెల్ నోన్ పీపుల్, లేకపోతే ఇలాగా ఈ కేఎస్ రవికుమార్ లాగా కొంచెం ఫేమస్ పీపుల్. కంప్లీట్ అవుట్ సైడర్స్ అయితే కాదు, కాకపోతే ఆబ్వియస్లీ నాట్ మేబీ ఫేస్ వైజ్ నాట్ వెరీ వెల్ నోన్. నేను చెప్పింది అదే, నువ్వు అదే రిపీట్ చేస్తావు. బట్ ఎవ్రీబడి ఈజ్ ఒక వన్ ఆర్ ది అదర్ వే వెల్ నోన్ పర్సన్. మేబీ ఇప్పుడు పార్థిబన్ తీసుకుంటే కనుక తమిళ ఇండస్ట్రీలో ఫేమస్, ఇప్పుడు ఆబ్వియస్ తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. యా, కొంచెం మంది నోన్ పీపుల్ ఉంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకటే షైన్ అయ్యాడు, వేరే అందరూ ఎక్కువ క్యారెక్టర్ లేదనిపించింది. ఆ శ్రీలీల కూడా కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఆ అమ్మాయి వల్లనే పాపం వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయింది. లైక్ తనే వెళ్ళి ఆ రేడియో షో, అవును రేడియో షోలో ఎందుకు నేను ఇక్కడ ఉంటాను, అమ్మాయి వల్లనే అసలు వాళ్ళ ఫ్రెండ్ కూడా చచ్చిపోయింది. సో అది కూడా నాకు కొంచెం ఓవర్ యాక్షన్ అమ్మాయి లాగా అనిపించింది. అవును, మరి అంత డమ్ గా ఎలా ఉంటారు మనుషులు? అదే కదా, కంప్లీట్లీ సో డమ్.
నేను ఇక్కడ ఉంటాను, ఇది నా అడ్రస్, ఇక్కడికి రా అని చెప్పి పిన్ కోడ్ కూడా ఇస్తుంది. యా కరెక్ట్. నాకు సో అదే అనిపించింది, అంత డమ్గా ఉంటారా అని. చాలా డమ్. యా, ఓవరాల్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. నేను సూపర్ డూపర్ మూవీ అనట్లేదు, బట్ నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ చూసినందుకు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ నోస్టాల్జియా కాంపోనెంట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇలాగ ట్రావెలింగ్ సోల్జర్, ఆ పాత పాటలు అన్నీ కొన్ని సీన్స్ రీక్రియేట్ చేశారు కదా, లైక్ అది కూడా నాకు చాలా నచ్చింది. సో పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద ఒక ఒక ఫ్యాన్ డైరెక్టర్ తీసి ట్రిబ్యూట్ ఇచ్చినట్లు అనిపించింది. సో ఈ పవన్ కళ్యాణ్ కాంపోనెంట్స్ ఉన్నా కూడా, పొలిటికల్ కాంపోనెంట్స్ ఉన్నా కూడా ఓవరాల్ ఓకే వెల్ బ్యాలెన్స్డ్ మూవీలా అనిపించింది నాకు. సో ఓకే. ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. పాపము ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయ్యో అందుకే నేను లో ఎక్స్పెక్టేషన్స్ చూసా. ఫ్లాప్ ఆర్ మేజర్ డిసప్పాయింట్మెంట్ అట ఈ సినిమా పాపము. అయ్యయ్యో సో ఎనీవే ఈ పాయింట్ చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ, పాపం ఈ మూవీ ఎప్పుడో స్టార్ట్ చేశారట, ఎన్నో ఇయర్స్ పట్టిందట ఫినిష్ చేయడానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అప్పట్లో పాలిటిక్స్ లో బిజీగా ఉండి పాపం డేట్స్ ఇవ్వకపోతే ఇలా కొంచెం సీన్ కొంచెం సీన్ కొంచెం సీన్ కొంచెం సీన్ అలా చాలా ఇయర్స్ తర్వాత తీసినట్లున్నారు సినిమా. అందుకే పాపము అందుకే రాజశేఖర్ మర్చిపోయారు ఈ సినిమాలో. ఆ అమ్మాయి క్యారెక్టర్ ని మర్చిపోయారు పాపం, మొత్తం పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేసి. సో కానీ చెప్పి యా కాదు అంటే నేను అనబోయా అనమాట. అంటే ఏదో కొంచెం మరి గప్ప కొట్టినట్టుంటుందేమో, కాకపోతే అలాగా ఏదో ఇన్ బిట్వీన్ నేను ఓకే నేను ఇవాళ 2 గంటలు ఇస్తాను, రేపు 3 గంటలు ఇస్తాను అన్నా కూడా ఆ 2 గంటలు 3 గంటలకి సరిపడా కొంచెం బాగానే చేశాడు. ఆ 2-3 అవర్స్లోనే కొంచెం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి యాక్టింగ్ చేసి దాంతో ఆబ్వియస్లీ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ చేసుకొని క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి యాక్టింగ్ చేసి తర్వాత నెక్స్ట్ వాట్ ఎవర్ ఆ పొలిటికల్ ఈవెంట్స్ ఆర్ ఏమైతే ఉన్నాయో వాట్ ఎవర్ అవన్నిటిని చేయడం నాకు కొంచెము ఇంప్రెసివ్ అని అనిపించింది. అంతేగాని ఏదో పొద్దున్న నుంచి అక్కడే కూర్చుని అదే సెట్లో ఉండి తర్వాత మళ్ళీ మేకప్ టచ్ అప్ మళ్ళీ బ్యాక్ టు షూట్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు రెస్టింగ్ మళ్ళీ బ్యాక్ టు షూట్ లాగా కాకుండా ఓన్లీ 3 అవర్స్ ఫర్ షూటింగ్ కంప్లీట్లీ ఇన్ క్యారెక్టర్, తర్వాత నెక్స్ట్ మళ్ళీ బై బై బ్యాక్ టు పాలిటిక్స్. సో నాకు అదొకటి కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది, ఓకే. ఇఫ్ దట్ ఈస్ ట్రూ. ఎనీవే సో ఒకవేళ అది ఈ జరిగి ఉంటే. ఉస్తాద్ భగత్ సింగ్ కి ఐఎండిబి రేటింగ్ 4.2 out of 10. సో కావ్య యువర్ రేటింగ్? నేను ఒక 6 out of 10 ఇస్తాను, ఎందుకంటే నువ్వు మళ్ళీ చూస్తావు. నేను ఈ మధ్య ఏం మాట్లాడినా తగి నవ్వేస్తున్నా. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఇచ్చావు, దాని తర్వాత మళ్ళీ చూస్తారు సినిమా అట, దానికి దీనికి ఏంటి పోనీ 8-9 ఇస్తే అనుకోవచ్చు. 6 ఇచ్చి మళ్ళీ చూస్తారు. ఓకే లిపి, ఈ సినిమాలో బిట్స్ అండ్ పీసెస్ బాగానే ఉంటాయి. ఇలానే అదేదో దరిద్రపు సినిమా చూపించింది, ఏంటది అందరికి తిట్టి పోసారు మంది. God. ఆగడనుకుంటా. ఆగ్రహం అదే మరి. బాగుంటుంది. చెప్పు లిపి, నీ రేటింగ్ చెప్పు. నేను 7.5 ఇస్తా, ఎందుకంటే నేను కూడా 5 లిపి. 7.5. బయల్స్ కాదు నాకు కొంచెం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ యాక్షన్ అనిపించలేదు నాకు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇగో ఇప్పుడు ఈ అల్లు అర్జున్ మూవీస్ లాగా నాకు ఏదో హీరోయిజం కొంచెం ఫైటింగ్ ఏదో ఓవర్లీ చేయడం టైప్స్ నాకు అనిపించలేదు అనమాట. సో నాకు అది కొంచెము ఏమంటారు రిఫ్రెషింగ్ అనిపించింది. పోతూ ఉంది. ఏదో రిఫ్రెషింగ్ అది చెప్పు. యా సో నాకు బేసిక్లీ నాకు ఆ ఆస్పెక్ట్ నచ్చింది. అంతేగాని ఎందుకంటే నేను ఫస్ట్ అక్క ఈ మూవీ చూద్దామంటే నేను అన్నాను, అక్క నీకు గుర్తుందో లేదో నేను భరించగలుగుతానో లేదో, లైక్ మొత్తం అంతా హైప్ ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెము చూడు అంటే కనుక నేను కొంచెము డిలే చేస్తాను అనమాట. కాకపోతే చూస్తూ ఉంటే కనుక అది నాకు వెరీ ఈజీ గోయింగ్ మూవీ. ఓకే, నా రేటింగ్ ఇంత మాట్లాడను కానీ నా రేటింగ్ 5 out of 10. ఫస్ట్ హాఫ్ నాకు అంత నచ్చలేదు, కొంచెం స్లోగా అలా నాకు నచ్చలేదు, అసలు స్టోరీ లేదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ కొంచెం పికప్ అయింది, కొంచెం స్టోరీ మొత్తం అయ్యేది సెకండ్ హాఫ్లోనే. సో సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కొంచెం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రెడిక్టబుల్ మూవీ అయినా కూడా నాకు ఓకే 5 out of 10. దాని తర్వాత అండ్ ఇంకో
ఇంకో చెప్పాలంటే ఊహ ఈ మూవీ చూసినప్పుడు నేను అమ్మ అక్క ముగ్గురం అనుకున్నాము ఓకే మూవీ ప్రాబ్లీ టువర్డ్స్ ది ఎండే సీఎం అవుతాడేమో అంటే ఆబ్వియస్లీ పాలిటిక్స్ లో ఉన్నాడు కదా సో ఓకే సో లాస్ట్ సీఎం అవుతారు అనుకుంటాను టైప్స్ లో కొంచెం నువ్వు చెప్పినట్లే కొంచెం ప్రెడిక్టబుల్ ఇన్ దోస్ టర్మ్స్ కాకపోతే స్టిల్ వర్త్ ద వాచ్ ఓకే సారీ కంటిన్యూ అండ్ ఒక మూవీ గురించి గుర్తు చేద్దాం అనుకున్నాను. మనం అందరం అరుంధతి అనే మూవీ చూసి కూడా పాడ్కాస్ట్ చేసాము. సో భయంకరమైన సో ఆ పాడ్కాస్ట్ మీకు అరుంధతి మూవీ ఇష్టం ఉండి మా పాడ్కాస్ట్ చూడకపోతే ప్లీజ్ చూడండి, మా ఛానల్లో ఉంటుంది. అండ్ ఈ పాడ్కాస్ట్ మనకి 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు. Nice. సో ఓకే పాడ్కాస్ట్ మన దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే వాట్ టు వాచ్ వాట్ నాట్ టు వాచ్ నేనే స్టార్ట్ చేస్తాను. సో మేము ఒక దయ్యం సినిమా చూసాము, మడ్ బాన్ అని చెప్పి, ఒక మ్యాండరిన్ మూవీ. చాలా బాగుంది యాక్చువల్లీ, డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఒకవేళ దయ్యం సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళు మడ్ బాన్ అనే మూవీ చూడండి. నెట్ఫ్లిక్స్లోనూ ప్రైమ్లోనూ ఇక్కడ ఉంది. అండ్ వాట్ నాట్ టు వాచ్ ఒక తెలుగు మూవీ చెప్తానా, మేబీ పాడ్కాస్ట్ చేస్తామో చేయమో తెలియదు ఇలాంటి దరిద్రపు మూవీని. బట్ శ్రీనివాస కళ్యాణం అని ఒక మూవీ ఉంటుంది, అదేదో మూవీ అంతా పెళ్లి మూవీ. సో అది వాట్ నాట్ టు వాచ్ మూవీ. యా డోంట్ వాచ్ ఇట్. నేను చూడలే మూవీ. అక్క నీతోనే చూసాను అక్క నేను అది, ప్లీజ్. రాశికన్న మూవీ ఇంకొకటి, నితిన్ అదే అదే నిజమే, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అక్క 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 ప్లీజ్ అక్క నువ్వు గుర్తులేదా నాకు? నిజంగా గుర్తులేదు. Okay. ఇంతకీ మీకు ఏమైనా వాట్ టు వాచ్ వాట్ నాట్ టు వాచ్ ఉన్నాయా? వాట్ టు వాచ్ నాది వాట్ ఎవర్ హ్యాపెన్ టు బేబీ జేన్. ఒక కామెంట్ వచ్చింది నీ సినిమాల గురించి చెప్తాను. ఓకే కంటిన్యూ చేయి. నాట్ టు వాచ్ ఏం లేదు ప్రస్తుతానికి. ఓకే, నేను టూరిస్ట్ ఫ్యామిలీ ఒక మూవీ చూసాను, తమిళ మలయాళమో. సో బాగుంది. మలయాళం. ఓకే, సో కొన్ని కామెంట్స్ చదువుతాను, దాని తర్వాత మనం క్లోజ్ చేద్దాము. సో ఫస్ట్ కామెంట్ శ్రీకాంత్ నేచర్ వరల్డ్ గారు రాశారు. ఇది మనము లాస్ట్ మృత్యుంజయ సినిమా అప్పుడు వాళ్ళిద్దరు నిజం బ్రదర్సా కాదా అని చెప్పి మేము అడిగాం కదా, దాని గురించి అనమాట. సో బాగా గెస్ట్ చేశారు. అతను లిటిల్ సోల్జర్స్ అబ్బాయి, అతని పేరు బాలాదిత్య. అతని బ్రదర్ రోల్ చేసింది కూడా రియల్ బ్రదర్, అందుకే వాళ్ళ దగ్గర పోల్కులు ఉన్నాయి అనుకున్నాం కదా లిపి. అతని పేరు కౌశిక్. రమణి అంటే కూడా చెప్పారు మనకి. అతని పేరు కౌశిక్, సీరియల్ యాక్టర్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ గుడ్ యాక్టర్స్ అట. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. దాని తర్వాత లిపి కావ్య, నువ్వు ఇంకొక సినిమా పేరు చెప్తున్నావు కదా, ఆ మృత్యుంజయ్ హీరో అన్ని మారు వేషాలు వేసుకుంటూ ఏదో చేస్తూ ఉంటాడు, ఆ సినిమా పేరు స్వాగ్ అట. చాలా చెత్త సినిమా అది. ఓకే, ఎందుకు చూసాను అనిపించింది ఆ సినిమా చూస్తే, ఎందుకంటే అన్ని రోల్స్ లో ఆయనే ఉంటాడు. అండ్ మనం లాస్ట్ టైం ఒక కామెంట్ చేద్దాము, ఏంటమ్మా ఇలాంటి డబ్బా సినిమాలు తీసుకుంటున్నారు అని చెప్పినప్పుడు, సరే ఇప్పటి నుంచి మనం కొత్త సినిమాలు చేద్దామని చెప్పాను కదా, గుర్తుందా? సో దానికి రెస్పాండ్ అవుతూ రోహిత్ గారు అన్నారు, ఐ డెంట్ మీన్ న్యూ మూవీస్, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఓల్డ్ మూవీస్ విచ్ ఆర్ పాడ్కాస్ట్ మెటీరియల్ అని రాశారు. సో ఆయన్నే కొన్ని సజెస్ట్ కూడా చేయమని చెప్పాం. కాదు, ఒక పాయింట్ క్లారిఫై చేయాలి. మనము కొన్ని మూవీస్ చూద్దామని చాలా ట్రై చేస్తాం ఎందుకంటే పాడ్కాస్ట్ చేయడానికి. అందులో మూవీ పేరు ఏంటి? ఏ మూవీ ట్రై చేసావా? అదే అమెజాన్ ప్రైమ్ లో ఉందని చెప్పావు కానీ లేదు. ఓ కేర్ ఆఫ్ కంచరపాలెం. యా, సో కేర్ ఆఫ్ కంచరపాలెం చూసి పాడ్కాస్ట్ చేద్దామని నేను చాలా ట్రై చేస్తున్నాను, కాకపోతే నాకు ఎక్కడ మూవీ దొరకట్లేదు చూడడానికి. సో అదొకటి. వేదం అని కొన్ని మూవీ చాలా మంది సజెస్ట్ చేశారు, ఆ మూవీ కూడా ఎక్కడ దొరకట్లేదు చూడడానికి. సో అన్ఫార్చునేట్లీ నేను పైరసీ చూడను, అందుకనే ఇదే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్లో ఉంటే చూస్తాను. మీ రిక్వెస్ట్ అని చూస్తున్నాం కానీ దొరకట్లేదు మూవీస్. దొరికినప్పుడు చూసి నా అభిప్రాయాన్ని తెలియచేస్తాను. ఓకే, నెక్స్ట్ కామెంట్ మంచి కామెంట్, పీటపాక గారు కామెంట్స్ అన్ని చాలా బాగుంటాయి. ఏమన్నారంటే లిపి గురించి, మూవీ సజెషన్స్ గురించి, ముందు కెమెరా కనిపెట్టినప్పుడు తీసిన మూవీ సజెస్ట్ చేసేది, ఇప్పుడు కనీసం నోరు తిరగని మూవీ సజెస్ట్ చేస్తుందిట. కెమెరా కనిపెట్టినప్పుడు నిజమే నేను చెప్పిన ఫస్ట్ ఫ్రాంక్ బోర్సాగి మూవీస్ అన్ని మూకీ టైప్ మూవీస్, ఇప్పుడేమో నోరు తిరగని మూవీస్ సజెస్ట్ చేస్తుందిట.
కానీ మంచి మూవీస్ ఇంకా పీటర్ పార్కర్ గారు నేను ఒక క్వశ్చన్ అడిగాను లిపి. ఐ వండర్ వాట్ ఈస్ ద ఫేస్ క్రీమ్ లిపి యూజెస్ గ్లోయింగ్. నేనా ఏ ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తారో చెప్పు లిపి. అంటే నేను జస్ట్ సెటఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఎనీవే సో అవి కొన్ని కామెంట్స్. పీటర్ పార్కర్ గారు కామెంట్స్ ఇంకా రాస్తూనే ఉండాలి, చాలా ఫన్నీగా ఉంటాయి. అండ్ ఇంకేం లేవా మా లేవు. నా గురించి నీ గురించి? లేవు ఈ పాడ్కాస్ట్ లో లేవు, నెక్స్ట్ టైం చూసి చెప్తా. సో అది మా పాడ్కాస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి. మేమేమి నెగిటివ్ గా మాట్లాడలేదు, పాజిటివ్ గానే మాట్లాడాము. సో తిట్టుకోకండి మమ్మల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అర్థమవుతుంది, అది వింటే అర్థమవుతుంది, చెప్పక్కర్లేదు. సో ఒకవేళ ఈ మూవీ చూడకపోతే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ వేరే మూవీ సజెషన్స్ కూడా చెప్పండి మాకు. ఈ మధ్య సజెషన్స్ ఎక్కువ రావట్లేదు మాకు. యాక్చువల్లీ హిందీ మూవీ సజెషన్స్ చాలా వస్తున్నాయి. దురంధర్ మూవీ చేయండి, కేజీఎఫ్ మూవీస్ చేయండి, ఇవన్నీ అని. సో యాక్చువల్లీ మాట్లాడుకుంటాము, నేను కావ్య దిపి చేయాలా వద్దా అని మాట్లాడుకుని డిసైడ్ చేస్తాం. బికాస్ ఇప్పటిదాకా ఒక తెలుగు మూవీసే చేశాము, సో అందుకని. సో అది మా పాడ్కాస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోవర్కర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ కామెంట్స్ వదలండి, అన్ని కామెంట్స్ చదువుతాము. అండ్ ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.